నేత సజ్జల మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఖర్చులు ఎంత అవుతాయి వారి జోలికి పోవట్ల. ఇవి లెక్కలు వేసుకుంటూ పోతే ఎంత, వీటన్నిటికీ తెలిసి అక్కడ ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు గారికి నన్ను చంద్రమండలం మీద రాకెట్ దించాలా, నేను అమెరికాతో పోటీ పడాలని అనిపించవచ్చు. దానికి 50,000 కోట్లతో నేనేదో బిల్ చేసి పంపిస్తాను అనొచ్చు. కానీ అది ప్రాక్టికలా? ఇంకా రాని క్యాపిటల్ గురించి నువ్వు భ్రమలు ఎన్నాళ్ళు పెడతావు? దాన్ని అమరావతి కాదు బ్రహ్మరావతి అందామంటే మళ్ళీ దానికి తిట్లు, అట్లా అంటావా అంటారు. మరి అది కాక ఏం చేస్తున్నాడు ఆయన? పోనీ ఇంకోటి అడుగుతాం, ఆయన ఒక పెద్ద వ్యాపారవేత్త, ఆ విధంగా బిజినెస్ చేయాలని మనకు చెప్తుంటాడు, ఆ రకంగా ముందుకు పోతున్నాం అంటాడు. ఈ మధ్య ఆయన శ్రీమతి ఆమె కూడా అన్నట్టున్నారు, 4 కోట్లతో మొదలుపెట్టి 4,000 కోట్లకు ఈరోజు ఇది. ఆయన హెరిటేజ్ అంత సక్సెస్ఫుల్గా నడుపుతున్నాను ఆయనే చెప్పుకుంటున్న హెరిటేజ్ కంపెనీ ఇట్లే ప్లాన్ చేస్తారా? వస్తున్న ఆదాయం ఖర్చులు చూసుకొని మిగులులోంచి ఎంత ఇలాంటి వాటి మీద పెడతాడు, లేదా కంపెనీ నెట్వర్క్ అంతా మొత్తం దాన్ని బయట లోన్లన్నీ తెచ్చి 2,000 కోట్లు తెచ్చి హైరైజ్ బిల్డింగ్ కట్టేసి దాంట్లో కూర్చుంటాడా? నువ్వు అక్కడ తీసుకుంటున్న జాగ్రత్త, పైసా పైసా ప్రతి రూపాయి పెట్టిన దానికి పావలా ఎట్లా లాభం రావాలని నువ్వు చూస్తూ కంపెనీలో, ఇక్కడ నిన్ను ధర్మకర్తగానో దీనికి ఒక కేర్ టేకర్గా ట్రస్టీగా రాష్ట్రానికి జనం ఎన్నుకుంటే నువ్వు విచ్చలవిడిగా ఎవడొప్ప సొమ్మన్నట్టు వస్తే ఎంత వస్తే తీసుకుందాం, ఈ పక్క కట్టేస్తాం, నేను అది కట్టడం ఎన్నాళ్ళు పడితే నాకెందుకు, ఓ బ్రహ్మాండమైంది కడితే మీరు అడ్డం పడతారా? ఇలా అడ్డం పడడం అంటే మీరు రాష్ట్ర ద్రోహము, దేశద్రోహము, ప్రజాద్రోహం అని ఎదురు తిట్టి ఇవన్నీ చేయడం ఏం కరెక్టు? మొత్తం ఇష్యూలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన పాయింట్స్ మీరు ఒక భ్రమలో పెట్టాలని, అమరావతి గురించి ఒక చట్టబద్ధత తెస్తున్నాము ఇంకోటి అని భ్రమలో పెట్టిన సందర్భంలో కాంటెక్స్లో నువ్వు ఫిక్స్ చేస్తున్నావు, ఫిక్స్ చేయడం ద్వారా ఫ్యూచర్ భావితరాలకు ఇట్లా అన్యాయం చేస్తున్నావు, దాని బదులు ఇదిగో ఇది ఆల్టర్నేటివ్ ఉంది, గతంలో ఇది ఈ ఖర్చు భరించలేమని ఇది అనుకున్నాము, మేము ప్రపోజల్ తీసుకొచ్చాము, ఈరోజు అది పరిస్థితి లేదు ఎందుకంటే నువ్వు మళ్ళీ వచ్చావు కాబట్టి ఇదిగో ఇదేనా చేయబ్బా అని 6 నెలల క్రితం చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చెప్పారు. ఇందులో ఇప్పుడు డిస్కషన్ పాయింట్ వచ్చి చంద్రబాబు నాయుడు ఆన్సర్ ఇవ్వాలంటే దేమి ఇవ్వాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో మీరు చెప్పింది తప్పు, ఇంత ఖర్చు అవసరం లేదు, ఇగో 5,000 కోట్లతో పూర్తి అవుతుంది, లేదా ఇప్పుడు నేను పెట్టిందే ఫైనల్, ఇగో దీని నుంచి ఇదిగో రిటర్న్ ఇట్లా వస్తుంది, నేను సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అంటే సెల్ఫ్ రిలయంట్గా ఉందంటే ఈ ఆదాయం ఇక్కడ నుంచి వస్తుంది, ఇది ఇప్పుడు నుంచి ఇప్పటికే ఇంత వచ్చింది. ఎక్కడ అంటున్నావు? మొన్న ఆయన ఆన్సర్ చేసిన ప్రయత్నంలోనే అది డొల్లా అని ఆయనంతటా ఆయనే ఒప్పుకున్నాడు, ఇప్పట్లో ఏది రాదు అని. ఏమన్నాడు? ల్యాండ్స్ ఇప్పుడే అమ్మితే రేట్లు ఎక్కడ వస్తాయని. మరి ఎప్పుడు అమ్మితే వస్తాయి? ఎప్పుడు అమ్మితే వస్తాయంటే ఆయన మాటలలోనే పూర్తి డెవలప్ అయ్యి అంతా ఇదైపోయి బిల్డింగులన్నీ కట్టి యాక్టివిటీ మొదలై కొత్త ప్రాజెక్టులు వచ్చి అవన్నీ పూర్తి అయిన తర్వాత అప్పుడు ల్యాండ్ అమ్మితే 4 రూపాయలు వస్తాయి ఇదంటే. మరి అంతవరకు నీ ఇంట్రెస్ట్లు 100 నువ్వు రూపాయి పెడితే రూపాయికి 2 రూపాయలు అప్పటికే ఇంట్రెస్ట్లు అయితే అది ఎట్లా రికవర్ చేస్తావు? లేదు చెప్పట్లా. ఇంకో మాట ఏమన్నారు? ఖర్చు ఇప్పుడు మనం పెట్టే ఖర్చులో ట్యాక్సులు వస్తాయి అన్నారు. ట్యాక్సులు అది కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు, అది అందరికీ తెలిసిందే. లాస్ట్ టైం కూడా నేను మాట్లాడేటప్పుడు చెప్పాను. జిఎస్టీలు ఆల్ ట్యాక్సెస్ ఎగ్జామ్షన్ ఇచ్చినారు, పవర్ ట్యాక్స్లో రిబేట్ ఇచ్చిన అవన్నీ నువ్వు అక్కడే ఎగ్జామ్షన్ ఇచ్చిన అంటే నువ్వు పెట్టే ఖర్చు పెట్టి బిల్డింగులు కట్టేదానికి ఏదైతే ఉందో అది ప్రైవేట్ వ్యక్తులు కట్టుకుంటే దాంట్లో నీకు వచ్చేది ఏదో ఆదాయం వస్తుంది గవర్నమెంట్ రూపాయి ఖర్చు పెట్టేసినాక అది కూడా ఆ రూపాయి మీద ఏమీ రాదు, అందులో నుంచి ట్యాక్సుల రూపంలో వచ్చే 15 పైసలు నాకు లాభం అంటే, లేదా అది దీనికి సస్టైనెన్స్కి ఉపయోగపడుతుంది, అది ఆదాయం అంటే ఎవరి చెవిలో పూలు పెట్టడానికి అది అట్లా మాట్లాడతారు. యథావాత మేము చెప్పదలుచుకునేదంటే
ఇక్కడ ప్రపోజల్ అనేది ఎలాంటి అది అన్ఇంప్లిమెంటబుల్, ఇంప్రాక్టికల్, అది చేయడంతో పాటు ఇప్పుడు అది అడిగినందుకు నేను ఇంతకుముందు అన్నట్టు ఆయన ఆన్సర్స్ ఇవి చెప్పాలా, సమాధానం 1, 2, 3, 4 ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన తప్పు నాది కరెక్ట్ అనమనండి. దానికి మేము ఆన్సర్ ఇవ్వలేకపోతే, మా నాయకుడు ఇవ్వలేకపోతే పొరపాటు. ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తుంటారు. ఒక్కటంటే ఒక్క సమాధానం ఇచ్చినాడా? నేను ఇంతకుముందు అన్నట్టు ఇచ్చిన 2 అవి పైగా అతను ఎట్లా మోసం చేస్తున్నాడు అనేది ఇంకా ఎత్తి చూపేది తప్ప, దబాయింపు తప్ప వేరే కాదనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు కూడా ఆన్సర్స్ ఇవ్వట్లే. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నావు, నువ్వు చెప్పిన ప్రపోజల్, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రపోజలు ఏ రకంగా ఆచరణాత్మకం? అప్పు చేయకుండా పెడతావా? నువ్వు ఎన్ని ప్యాలెస్లన్నా కట్టు. అప్పు చేయకుండా కడతావా? నువ్వు ఎన్ని హైరైజ్ టవర్స్ అన్నా కట్టు, తప్పులేదు. చేసేటప్పుడు ప్రతి రూపాయికి దాని రిటర్న్ ఏదైనా రావడము, లేదా ఇండైరెక్ట్గా బూస్టర్ లాగా పనిచేయడము చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఉంది ప్రపోజల్లో. అది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికీ 56,000 రూపాయలకు సంబంధించిన కాంట్రాక్ట్ మొత్తం ఇచ్చేసాము, దాన్ని ఏం చేయాలని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు అదే ఆపమని చెప్తున్నది కదా. ఆ రోజు చెప్పాము, ఈ రోజు చెప్తున్నాం. ఆ రోజు 19లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 20లోనో ఎప్పుడో మనం ఇటు నుంచి షిఫ్ట్ చేయాలని అనుకున్నప్పుడు, అది సరదాగా అనుకున్నది కాదు. అప్పటికి పెట్టిండే ఖర్చు ఎంతో 5,000 కోట్లు ఎంతో పెట్టారు, 5,500 కోట్లు. అప్పు కొంత తెచ్చారు, ఫార్మర్స్ కమిట్మెంట్ ఉంది, ఈ 2 ఉన్నాయి. సో ఇప్పటికీ ఇంకా ఫర్దర్ ఎంత పోసినా దీంట్లో పోయడమే. మనం ఇంకా నదిలో, కృష్ణానదిలో పోసినట్టే. కాబట్టి తక్షణం దీన్ని ఆపి ప్రజల ఆస్పిరేషన్స్కు తగినట్టుగా వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ ఏదైతే అంతకుముందు మన రాష్ట్రానికి వచ్చిన శివరామకృష్ణ కమిటీ కానీ, అంతకుముందు జనరల్ రాష్ట్ర విభజనకు సంబంధించి శ్రీకృష్ణ కమిటీ చెప్పిన వాటిలో కానీ, వీటన్నిటి స్ఫూర్తి అండ్ శివరామకృష్ణ కమిటీలో స్పెసిఫిక్గా చెప్పిన వీటిని దృష్టిలో పెట్టుకొని ఫర్దర్ డీసెంట్రలైజేషన్ చేసేది ఏదో అన్ని ప్రాంతాలకు, మనకు 3 ప్రాంతాలు డిస్టింక్టివ్ ఉన్నాయి కాబట్టి వాటికి జస్టిస్ చేసినట్టు ఉండాలి. నెక్స్ట్ మనం చేయబోయేది డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే లాగా ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేశారు. సో ఆ రోజు ఇదే రీజన్, ఇంప్రాక్టికల్ అని ఆయన చెప్పింది ఇదే. చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరి ఇట్లా పెడుతున్నానన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, బాబు గారు 30,000 ఎకరాల పైగా ప్రభుత్వ భూమి అని స్పష్టంగా చెప్తూ ఉండాలి, కొన్నదొద్దు అని ఆ రోజు చెప్పాడు. తర్వాత ఆయన అధికారం 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు కాబట్టి సహజంగానే ఆయనకు ఛాయిస్ ఉంటుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఛాయిస్ కాబట్టి దానికి పూర్తి మనస్ఫూర్తిగానే మద్దతు ఇచ్చారు. బట్ ఎప్పుడైతే అది ఆచరణాత్మకం కాదు, పైగా ఈయన దృష్టిలో, చంద్రబాబు దృష్టిలో అది ఒక తరగని గనిలాగా తన అవినీతికి పనికొచ్చే రకంగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయనకు ఒక క్యాపిటల్ కట్టాలనే ఉద్దేశం లేదు. ఆ క్యాపిటల్ ఎంత ఎక్కువ ఖర్చుతో కన్నా మొదలుపెట్టి ఎంత దీర్ఘకాలం నడిస్తే అంత ఆదాయం ఎక్కువ వస్తుందని దీంతోనే చూస్తున్నాడు తప్ప, ఒక కామదేవుని లాగానో ఒక అక్షయ పాత్ర లాగా చూస్తున్నాడు తప్ప, రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ అండ్ ఒక గ్రోత్ ఇంజిన్ లాగా పనిచేసే క్యాపిటల్ లాగా ఆయన ఆలోచనలు లేదనుకున్నాడు. గుర్తించాకని ఈ మార్పు అనేది ఆ రోజు అనుకున్నాడు. ఇప్పుడు అది ఫర్దర్ ఇంకా డీప్ పోతుంది. ఇప్పుడు ఆయన లెక్కల ప్రకారమే 2 లక్షల కోట్లు ఇదే అవుతుంది అనుకున్నప్పుడు, అది ఇప్పుడు 45,000 కోట్లు ఎంతతో ఆపితే అది బెటర్ కదా. 45,000 crores ఎంతో వాటెవర్ ఇప్పుడు పెడుతున్న దాన్ని అక్కడితో ఆపేస్తే ఆ మేరకన్నా సేవ్ అవుతుంది. నువ్వు పెట్టే ప్రతి రూపాయి వృధా అయినప్పుడు ఏ రూపాయి దగ్గర ఎక్కడో ఒక చోట మనం ఆపించడం అది ప్రజలందరి బాధ్యత. ప్రధాన ప్రతిపక్షంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాబట్టి కనీసం ఇంకన్నా స్టాప్ చేయి అని చెప్తున్నాం. ఈ రోజుకి అదే చెప్తాం, రేపు అదే చెప్తాం. రాష్ట్రం అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడేమో ప్లాన్ బి అని మామిగారితో ప్రజల్ని ఇబ్బంది పెట్టే చర్యలకి వైఎస్ఆర్సీపీ చేపడుతుందని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు. కొద్దిసేపటిలో కేబినెట్ లో కూడా అదే విషయం చెప్పారు. క్రిమినల్ యాటిట్యూడ్ తో ప్రతిపక్ష నేత వెళ్తున్నారు, దాన్ని నీటిగా ఎదుర్కోండి అని చెప్పి చెప్పారు. అంటున్నారు కదా. ఆ రోజుకు సంబంధించినంత వరకు ఎందుకన్నామని నేను ఇంతకుముందు చెప్పాను. ఈ రోజైనా, ఆ రోజైనా, రేపైనా
రాష్ట్ర వనరులను ఎంత వీలైతే అంత ప్రొటెక్ట్ చేసుకోవడం, రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని జుడిషియస్ రియల్ ఏదైతే అవసరమో డెవలప్మెంట్కు, వెల్ఫేర్కు, దానికి ఫిల్ఫరేజ్ లేకుండా ఇచ్చేయడం, రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందేట్టు చూడడం, ఓ బ్రహ్మాండమైన గర్వంగా చెప్పుకోగలిగిన ఒక క్యాపిటల్ను కూడా అందులో భాగంగా కలిగి ఉండడం, దాంట్లో తప్పు లేదు. అదే కావాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఆ సొల్యూషన్. ఆ రోజు చెప్పిన దానికి రీజన్ నేను ఇంతకుముందు చెప్పాను. ఆ రోజైనా ఈ రోజైనా రేపైనా చంద్రబాబు నాయుడు గారు పెట్టే ఖర్చుతో ఆయన ఎక్కడి నుంచి ఆ అప్పులు ఇప్పుడు పుట్టడం కూడా ఇమ్మీడియట్ అసాధ్యం. వచ్చినవన్నీ డైవర్ట్ చేసుకుంటూ ఆయన పోయినా ఆ 2 లక్షల కోట్లో 3 లక్షల కోట్లో అది తీసుకొచ్చి పెట్టినా అది నెక్స్ట్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు పూర్తి కావడం అసాధ్యం. అంతవరకు రాజధాని ఉండదు. సో ఏతావాత తెలియదంటే చంద్రబాబు నాయుడు ఆలోచనల ప్రకారం పోతే రాష్ట్రానికి రాజధాని అనేది ఉండదు. కానీ రాష్ట్రం అప్పుల ఊబిలో మరింత లోతుగా కూరుకుపోవడానికి అది దోహదపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కోటరీ కానీ వ్యక్తిగతంగా కుబేరులు కావడానికి తోడ్పడవచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఇది వద్దు, అక్కడ వైజాగ్ అన్నది ఆ రోజు అన్నది. వైజాగ్ మళ్ళీ చెప్తున్నాం. వైజాగ్ అనేది ఆ రోజు అన్నారు, ఈరోజు కూడా అనొచ్చు. ఎందుకు అనట్లేదంటే ఆ రోజు అన్నాము. అన్న తర్వాత చంద్రబాబు